మిత్రమండలి ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమాని చూడకండి అంటూ ప్రియదర్శి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. గతంలో కోర్టు సినిమా రిలీజ్ అప్పుడు హీరో నాని కొట్టిన డైలాగ్ని ప్రియదర్శి రిపీట్ చేశారు. సినిమాలో అంత విషయం లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఎలా ఇచ్చేస్తారులే అని అంతా అనుకుంటున్నారు. దీనికి తోడు నిర్మాత బన్నీవాసు ఎక్కడెక్కడో వెంట్రుకల్ని పీకి మరీ శపథాలు చేయడంతో ఈ సినిమా మీద ఒక మోస్తారు హోప్స్ అయితే వచ్చాయి. అందులోనూ 4 చిన్న సినిమాలు దీపావళి రేసులో ఉండటంతో ఒక్కరోజు ముందుగానే ప్రీమియమ్స్ ద్వారా మిత్రమండలి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది జంగ్లీపట్నంలో జరిగిన కథ లేని కథ. కథ లేకపోతే అది సినిమా ఎలా అవుతుందనే డౌట్ మనకు అందరికి వస్తుంది. అందుకే దర్శకుడు ముందే టైటిల్స్ కార్డులోనే క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కథ ఉండదని, అంతేకాదు క్యారెక్టర్స్ తోటే ఇదో సోది అని కూడా అనిపిస్తాడు. ఆద్యంతం అదే చూపిస్తాడు కూడా. కథ లేకుండా మరి 2.5 గంటల పాటు ఏం చూపించాడంటే ఓ 4 పోరంబోకులు, వాళ్ళెంత పోరంబోకులో ఎంట్రీ సీన్లోనే చూపించారు. బ్యాట్ లేకుండా 6లు కొడుతుంటారు, బాల్ లేకుండా వికెట్లు తీస్తుంటారు, చూసే జనాల్ని వెర్రిపప్పల్ని చేస్తుంటారు. అలాంటి పోరంబోకులలో ఇద్దరు పోరంబోకులు ఓ అమ్మాయిని తొలి చూపులోనే లవ్ చేస్తారు. ఆ అమ్మాయి ఆ పోరంబోకులలో ఆ ఇద్దరిని మానేసి 3వ పోరంబోకుని లవ్ చేస్తుంది. ఆమె ఎవరో కాదు, జంగ్లీపట్నంలో ఉన్న కులపిచ్చోడి కూతురు. వాడికి ఎంత కులపిచ్చి అంటే ప్రాణం పోతున్నా కూడా మన కులపోడి రక్తమే ఎక్కించాలి, లేదంటే చావాలి అనేంతగా కులపిచ్చి. ఈ కులపిచ్చోడికి ఎమ్మెల్యే అవ్వాలని ఇంకొక పిచ్చి. అలాంటి కులపిచ్చోడి కూతురు వేరే కులపిచ్చోడితో లేచిపోతుంది. తిరిగి తన కూతుర్ని వెతికి పట్టుకునే ప్రయత్నమే ఈ మిత్రమండలి సినిమా.